రీసెంట్‌గా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హిమాచల్ ప్రదేశ్ మీద తీవ్రమైన విమర్శ ఒకటి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం విపరీతంగా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ చేస్తే, కేవలం రెవెన్యూ మీద ఫోకస్ చేస్తే, అక్కడున్న రిసోర్సెస్‌ని ఓవర్ ఎక్స్‌ప్లాయిట్ చేస్తే, పూర్తిగా గాల్లో కలిసిపోద్ది. ఇట్ విల్ వానిష్ ఇంటూ ఎయిర్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అసలు హిమాచల్ ప్రదేశ్‌లో ఏం జరుగుతుంది? మనకు తెలుసు. హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, ఉత్తరాఖండ్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఫ్రెజైల్ ఎకోసిస్టమ్స్. హిమాలయన్ ఎకోసిస్టమ్స్ అన్నమాట. అక్కడ సెస్మిక్ యాక్టివిటీ కూడా చాలా ఎక్కువ ఉంటది. అయితే ఈ స్టేట్స్ బతకాలన్నా, బట్టకట్టాలన్నా అంటే డబ్బులు కావాలన్నా సరే, ఇక్కడ మాక్సిమం పొటెన్షియల్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్సే అన్నమాట. ఇది ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ అనేది పవర్ స్టేట్ అని వర్ణిస్తా ఉంటారు. అంటే ఎక్కువగా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రొడ్యూస్ చేసి అమ్ముతా ఉంటదన్నమాట. సో, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్‌తో పాటు టూరిజం చాలా ఎక్కువుంటది. 4 లేన్ హైవేస్ ఏస్తారు. టన్నెల్స్ ఏస్తారు. రోప్ వేస్, అర్బన్ ఎక్స్‌పాన్షన్, ఫారెస్ట్ ఫైర్స్, విపరీతమైన ఎంక్రోచ్‌మెంట్స్ అండ్ ఓవర్ గ్రేజింగ్ అంటే పశువులెళ్లి మొత్తం అక్కడున్న గడ్డి మొత్తం మేసేయటం అండ్ అగ్రికల్చర్ ఏరియాస్‌లోకి అర్బనైజేషన్ రావటం. దాంతో పాటు అడవులు కొట్టేసి, చెట్లు నరికేసి వ్యవసాయం, హార్టికల్చర్ లాంటివి చేయటం. వీటన్నిటి వల్ల హిమాచల్ ప్రదేశ్‌లో యావరేజ్ టెంపరేచర్స్ పెరుగుతున్నాయంట. అండ్ స్నోఫాల్ ప్యాటర్న్స్ ఏదైతే స్నోఫాల్ జరుగుద్దో వాటి ప్యాటర్న్స్ కూడా చేంజ్ అవుతున్నాయంట. దాంతో ఓవరాల్‌గా ఈ మొత్తం ఎకోసిస్టమ్ హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న ఎకోసిస్టమ్ పాడైపోతుందని చెప్పి ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుందన్నమాట. సుప్రీం కోర్ట్ దీని మీదే చాలా తీవ్రమైన విమర్శలు కూడా చేసింది. స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ కేవలం ఆదాయం కోసమే ప్రాజెక్ట్స్ చేస్తే మొత్తం తీవ్ర స్థాయిలో హిమాచల్ ప్రదేశే కనిపించకుండా అసలు మ్యాప్‌లోనే కనిపించదని చెప్పి చెప్తుందన్నమాట. అండ్ భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్ అవి చిన్నవి కాకుండా పెద్ద పెద్దవి మేజర్ పవర్ ప్రాజెక్ట్స్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో కూడా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్ యొక్క బెనిఫిట్స్ స్టడీ చేస్తే గనక వాటి వల్ల లాభాల కన్నా నష్టాలు ఎక్కువగా అనిపిస్తున్నాయి అన్నమాట. వాటి వల్ల చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కానీ, ఎకోసిస్టమ్ గాని జరిగే నష్టం చాలా ఎక్కువగా అనిపిస్తుందన్నమాట. మనం చూస్తే హిమాచల్ ప్రదేశ్‌లో టోటల్ ఇన్‌స్టలేషన్ కెపాసిటీ మొత్తం లార్జ్ డ్యామ్స్ వల్ల ఈ పవర్ ఇన్‌స్టలేషన్ కెపాసిటీ దాదాపు 10,281 మెగావాట్స్ ఉంది. అయితే పూర్తిగా హిమాచల్ ప్రదేశ్ పొటెన్షియల్ వాడితే గనక 27,000 మెగావాట్స్ వరకు ప్రొడ్యూస్ చేయొచ్చంట హైడ్రో ఎలక్ట్రిసిటీ. దాంతో అక్కడ స్టేట్ గవర్నమెంట్ ఈ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్ కన్‌స్ట్రక్ట్ చేయడానికి విపరీతంగా పర్మిషన్స్ ఇస్తుందన్నమాట. అప్రూవల్స్ ఇస్తుంది. అండ్ ఈ అప్రూవల్స్ వల్ల అక్కడ కన్‌స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఇవన్నీ జరగటం వల్ల మొత్తం హిమాచల్ ప్రదేశ్ ఎకోసిస్టమే పాడైపోతుందన్నమాట. ఎక్కువగా రోడ్లు కట్టడం, డ్యామ్స్ కట్టడం మీరు చూసారు. రీసెంట్‌గా వర్షాలు పడితేనే ల్యాండ్ స్లైడ్స్ అయిపోయి అంటే కొండ చర్యలు విరిగిపడి అన్నీ పడిపోయి అక్కడ అసలు మొత్తం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పాడైపోయిందన్నమాట. ఉత్తరాఖండ్‌లో కూడా ఇదే పరిస్థితి. టూరిజం వల్ల కావచ్చు, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్ వల్ల కావచ్చు, ల్యాండ్ సబ్సిడెన్స్ కూడా అక్కడ జరుగుతుంది. అంటే భూమి కుంగిపోతుందన్నమాట. లాస్ట్ ఇయర్ మనం చూసాం. ఉత్తరాఖండ్‌లో జోషిమఠ్ అనే టౌన్ ఎలా కుంగిపోయిందో. ఇవన్నీ కూడా ఈ కారణాలే అన్నమాట. కానీ ఎప్పుడైనా సరే సుప్రీం కోర్ట్ కథనం ప్రకారం నేచర్‌నే మనిషి యాంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ వల్ల నేచర్‌ని పాడు చేస్తున్నాడు. నేచర్ తప్పు కాదు. అది మన తప్పే. మనం అర్థం చేసుకోకపోతే మాత్రం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రమే కనుమరుగైపోతుందని చెప్పి సుప్రీం కోర్ట్ చెప్తుంది.